శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు ఈవేళ మనం 55వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతా ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు ఇట్లు చెప్పాను, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయునో మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తముతో నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. అనేకులు తమ గురువుల యొద్దకి, అయ్యా, మాకు మోక్షం ఎప్పుడు లభించును, ఈ సంసార బాధ మాకెప్పుడు తొలగును అని ప్రశ్నించుతున్నారు. అప్పుడు గురువులు ఈ శ్లోకమున భగవానుడు చెప్పిన సమాధానమునే చెప్పుతున్నారు. జనుల యొక్క మోక్ష ప్రాప్తికి సరి అయిన సుముహూర్తము వారి వారి చేతులలోనే ఉన్నది అని మనకు గురువు గారు చెప్పినట్టుగా తెలియబడుతూ ఉన్నది. యథా అనగా ఎప్పుడు నీవు సాధన చేయుదువో తథా అప్పుడు నీవు మోక్షమును పొందుదువు అని ముక్తసరిగా ఇచ్చట చెప్పివేయబడినది. ఈ శ్లోకమందు తెలుపబడిన యోగ్యత ఏ క్షణమందు జీవునకు లభించునో ఆ క్షణమందే అతనికి ముక్తి కరతలా మలకమగును. కావున తనకింకనూ శాంతి కలుగలేదే, దుఃఖము శమించలేదే అని పెద్దలను శాస్త్రములను విమర్శించిన లాభము లేదు. తాను చేయవలసిన సాధన సక్రమముగా చేయవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ సాధన ఎట్టిదనగా ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ అని చెప్పబడినది. మొట్టమొదట తన యందున్న కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయవలెను. ఇచట జహతి అనగా విడుచుతున్నాడు అని అర్థం. విడుచుతున్నాడు అని చెప్పక ప్రజహాతి అని చెప్పుట వలన కోరికలను నిశ్శేషముగా వదలవలయుననియు, సర్వాన్ అని ప్రయోగించుట వలన ఏ ఒక్కటియూ మిగులకుండా అన్ని కోరికలను విడనాడవలెననియు స్పష్టమవుతున్నది. వాసన అగ్ని, రుణము, రోగము, శత్రువు, రాగము, వైరము, విషము మొన్నగు వస్తువులు ఒకంత శేషించియున్నను మహోపద్రవము కలుగునుగాన వానిని సంపూర్ణముగా తొలగించి వేయవలెనని శాస్త్రములు వక్కాణించుతున్నవి. ఇక్కడ మనకి వాసనాయస్తదా వగ్ని రుణవ్యాధి ద్విషామపి స్నేహపైర విషాణాం చ చేసః స్వల్పోపి బాధతే అని కూడా మనకు శాస్త్రవాక్యం తెలియబడుతూ ఉన్నది. అసంపూర్ణముగా అన్ని కోరికలను త్యజించినను, సంపూర్ణముగా కొన్ని కోరికలను వదిలినను ఎక్కువ ఫలితము చేకూరదని, సంపూర్ణముగా అన్నిటిని త్యజించి వేయునప్పుడే అభిలషిత ఫలమగు మోక్షము చేకూరుననియు తెలుపుటకే భగవానుడి శ్లోకమున ప్రజహాతి సర్వాన్ అను 2 పదములను ప్రయోగించినారు. కోరికలు మనస్సు యొక్క మారుమూలలందు దాగుకొని ఉండును. వాసనారూపమున అవి లోన జితించి ఉండును. కనుకనే మనోగతాన్ అని చెప్పబడినది. దోషము గాని బంధము గాని బయట లేదు, మనస్సునందే కలదు. కాబట్టి
మనస్సును అగాధ అంధకార కోహరమున పడవేయక వివేకమును దీపము యొక్క సహాయమున ఏ ఏ కోరికలున్నాచో చక్కగా వెతికి దానిని ఏరి పారివేయవలను అని భగవానుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అన్నములో రాతి బిడ్డలను, పార్కులో కలుపు మొక్కలను, ఉద్యానవనమున కంటకములను, కూర చెట్లలో చీడ పురుగులను ఏది దూరముగా పారివేయునట్లు మనస్సునందలి కోరికలన్నిటినీ సంపూర్ణముగా తొలగించి వేయవలనని భగవానుడిచట తెలుపుతున్నాడు. ఈ కోరికలు అనేక జన్మముల నుండి జీవుని వెంటాడుచు ఘన వాసనారూపముగా పరిణమించి కారణదేహమున చక్కగా రూఢిపడి వేళ్ళు తన్నుకొని జనన మరణములను కలుగజేయుచున్నది. కాబట్టి వాసనారహితముగా మూలముతో కూడా వానినన్నిటినీ పెకలించి దూరముగా పారవేయవలెను. ఒక్కటి చేసించి ఉండినను ప్రమాదమే యాలనన కొందరు దాదాపు అన్ని కోరికలను విడనాడి చివరకు ఏ ఒక్కదాని ఎందో మమత్వము పెట్టుకొని క్రమముగా మరల బంధమబడి దిగజారిపోతున్నారు. అగ్ని అంతయు చల్లారి ఒక్క మినుగురు శేషించినను కాలక్రమమున అది మహా దారుణముగా పరిణమించగలదు కదా. కనుకనే భగవానుడు సమస్త వాంఛల యొక్క సంపూర్ణ త్యాగమునే ఇచ్చట బలపరచిన వారై ఇట్టి త్యాగమున ఆత్మ విచారణ, వివేక వైరాగ్యాదులు సహాయభూతములుగా ఉండగలవు. ఇక రెండవ సాధన అనగా ఏమి? ఆత్మ అన్య ఆత్మనాతుష్ట, ఆత్మన్యేవాత్మనాతుష్ట. తన ఆత్మయందే తాను సంతుష్టుడై ఉండుట. తుష్టి ఆనందము ఎచట లభించును అనే ప్రశ్నకు సమాధానం కిచట ఏం తెలుపడుతుంది మనకు అంటే, ఆనందము ఎచట లభించును అను ప్రశ్నకి సమాధానము సంగబడినది. ఆనందము బయట లేదు, దృశ్యములో లేదు అని, శబ్ద స్పర్శాది విషయములలో లేదు, బోన బోంతరాలలో లేదు, గాలించినను చతుర్దశ భువనములను అంగుళంగుళము కాగడబెట్టి వెతికినను తుష్టి ఆనందము లభింపనేరదు. ఆనందము బయట దొరుకు వస్తువు కాదు, అది తన ఆత్మయందే అనగా తన ఎందే లభించును. మనస్సునందు గల ఇత్యాది మాలిన్యం ఎప్పుడు రహితమవునో అప్పుడు స్వతః సిద్ధముగా వెలయుచున్న ఆత్మానందము జీవునకు ద్యోతకమవును. ఇది వేదాంతమందరి కీలకము. బ్రహ్మానందము క్రొత్తగా తయారు చేసి తెచ్చుకొను పదార్థము కాదు. ఆ ఆనందము స్వతః తనయందు ఉండనే ఉన్నది, కానీ అనాది అజ్ఞానముచే మరుగుపడి ఉన్నది. ఇప్పుడు వివేక వైరాగ్యాదులచే మనస్సునకు పట్టి ఉన్న ఆ కామాదులను బూజును తుడిచివేయక లోననున్న సహజ ఆత్మానందము స్పష్టమవుతున్నది. పాచిని తొలగించినచో స్వచ్ఛమగు జలము బయటపడినట్లును, దుమ్మును తుడిచినచో అర్థము యొక్క నిర్మల స్వరూపము బహిర్గతమగునట్లును, దృశ్య దోషములు, వాసనలు, కోరికలు సంపూర్ణముగా తొలగిన పిమ్మట దృస్వరూపమైన స్వయం ప్రకాశ పరమాత్మ బయల్పడును. కనుకనే ఈ శ్లోకమున ప్రథమ పాదమున సర్వ కామనారహిత్యమును సాధన చెప్పి రెండవ పాదమున ఆత్మ సంతుష్టి, ఆత్మానందము అను సాధ్యమును భగవానుడు వచించను. సాధన చేసినచో సాధ్యము లభించునని భావము ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ ప్రకారముగా కోరికలన్నిటినీ సంపూర్ణముగా విడనాడాలి. నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందువాడు స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు అని తెలియబడుతుంది. జ్ఞాని అని చెప్పబడినది
ఈ గుర్తులచే ఒకడు పూర్ణస్థితిని పొందినది లేనిది బాగుగా తెలుసుకొనవచ్చును. జీవన్ముక్తుని ముఖమున సదా తుష్టి ఆనందము తాండవించుచుండును. కోరికలు గలవాని ముఖమున దిగులు దుఃఖము పట్టి వేలాడుచుండును. స్థితప్రజ్ఞునకిక పొందవలసిన పదార్థమే ఏదియును లేదు కనుక తన హృదయమందే బ్రహ్మానందామృత సాగరమున వాలలాడుచుండును. ఇది అతనికి గురుతు. స్థితప్రజ్ఞుని లక్షణములు ఏ విధంగా ఉండును అనగా మనస్సునందలి కోరికలన్నిటినీ సంపూర్ణముగా విడనాడుట, నిరంతరము ఆత్మయంది సంతుష్టిని పొందుట. ఇక ప్రపంచమున పూర్ణానందం ఎచ్చట లభించును అనే ప్రశ్న మొదలైనప్పుడు ఎక్కడాను లభించదు, తన ఆత్మయందే లభించును అని నిశ్చయమైంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.